బిగ్ బాస్ ఫేమ్ ప్రముఖ యూట్యూబర్ షణ్ముఖ్ గంజాయితో పట్టుబడ్డాడు. ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు షణ్ముఖ్ సోదరుడు సంపత్ వినయ్ని అదుపులోకి తీసుకునేందుకు తన ఫ్లాట్కి వెళ్లిన పోలీసులకు అక్కడ షణ్ముఖ్ గంజాయి సేవిస్తూ కనిపించాడు. దీంతో సంపత్ వినయ్తో పాటు షణ్ముఖ్ని నార్సింగి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. షణ్ముఖ్ సోదరుడు సంపత్ వినయ్ ఏపీకి చెందిన ఓ యువతితో 10 ఏళ్లుగా ప్రేమలో ఉన్నాడు. 3 ఏళ్ల క్రితం ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నాడు. 6 రోజుల్లో పెళ్లి అనగా అంతలోనే మరో యువతితో వివాహం చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న ప్రియురాలు పోలీసుల్ని ఆశ్రయించింది. తనను ప్రేమ పేరుతో మోసం చేశాడని ఫిర్యాదు చేసింది. యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సంపత్ని అదుపులోకి తీసుకునేందుకు షణ్ముఖ్ నివాసానికి వెళ్లారు. పోలీసులతో పాటు యువతి కూడా అక్కడికి వెళ్ళింది. ఇంట్లోకి వెళ్లి చూడగా షణ్ముఖ్ ఒక్కడే కనిపించాడు. అతడి వద్ద గంజాయి లభించడంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ అంశానికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ లో అందిస్తారు. ప్రవీణ్, బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ తో పాటు అతని సోదరుడు సంపత్ను నార్సింగ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ప్రధానంగా సంపత్ పైన వచ్చినటువంటి ఆరోపణలు, ముఖ్యంగా ఒక యువతితోటి దాదాపు 10 సంవత్సరాలుగా ప్రేమాయాణం కొనసాగించాడు. అయితే 6 రోజుల్లో పెళ్లి ఉండగానే మరొక యువతితోటి పెళ్లి చేసుకున్నాడు అనేటువంటి ఆరోపణలతోటి ఎవరైతే ఆ ప్రియురాలు ఉందో మౌనిక అనేటువంటి మహిళ స్థానికంగా ఉన్నటువంటి నార్సింగ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. దీంతో మౌనిక ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు నార్సింగ్ పోలీసులు సంపత్ ఇంటికి వెళ్ళడం జరిగింది. సంపత్ ఆ సమయంలో లేడు, కేవలం షణ్ముఖ్ మాత్రమే ఇంట్లో ఉన్నాడు. ఇంట్లో సెర్చ్ చేసినటువంటి సమయంలో 16 గ్రాముల గంజాయి, మరికొన్ని డ్రగ్స్ కూడా దొరికినట్లు సమాచారం అందుతుంది. ఇప్పటి వరకు పోలీసులు అధికారికంగా అయితే మాత్రం 16 గ్రాముల గంజాయిను సీజ్ చేశామనేటువంటి అంశాన్ని అయితే మాత్రం స్పష్టంగా చెప్తున్నారు. షణ్ముఖ్తో పాటు సంపత్ను కూడా ప్రస్తుతం నార్సింగ్ పోలీసులు అయితే విచారణ కొనసాగిస్తున్నారు. ఈ గంజాయి సేవించడంలో షణ్ముఖ్ పాత్ర ఏంటి, ఈ గంజాయిని ఎవరి ద్వారా తీసుకున్నారు అనేటువంటి అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఇంకా నార్సింగ్ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సంపత్తే ఈ యొక్క మాదక ద్రవ్యాలను తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడా, లేకుంటే షణ్ముఖ్ తీసుకొచ్చాడా అనేటువంటి అంశానికి సంబంధించి ఇంకా పోలీసులకు క్లారిటీ రానటువంటి పరిస్థితి కనపడుతుంది. మరికొద్దిసేపట్లోనే ఈ అంశాలన్నింటిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఇంకా పోలీసుల అదుపులోనే ఇటు షణ్ముఖ్ కావచ్చు, సంపత్ వీరందరూ కూడా ఇంకా పోలీసుల అదుపులోనే ఉన్నారు. కొద్ది నిమిషాల క్రితమే ఎవరైతే పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడో సంపత్ ప్రియురాలు మౌనిక కూడా ప్రస్తుతం అయితే నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఉంది. కాబట్టి వీళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ అయిన తర్వాత ఎవరి పాత్ర ఎంత అనేది మరికొద్దిసేపట్లో క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది.